మీకు ఈ విషయం తెలియాలి. అదేంటంటే డిసెంబర్ 7, 1990 నాగార్జున గారి 'శివ' అనే సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాలో ఒక పాటలో చరణాలు ఈ విధంగా ఉంటాయి. అదేంటంటే లెక్కలు ఎక్కాలు తెలివనోళ్ళు లక్కుతోటి లక్షల్లో మునిగి తేలుతారు. వాళ్ళు పుస్తకాలతో కుస్తీ పడేటోళ్ళు సర్కారీ కొలువులై మునిగిపోతారు. అంటే దీని అర్థం ఏంటంటే ఇది ఎందుకు జరుగుతుందో తెలుసా? లెక్కలు ఎక్కాలు రాని వాళ్ళు వారి దగ్గర స్కిల్స్ ఉంటాయి. ఆ స్కిల్స్ని వాళ్ళు వాడుకొని జీవితంలో ముందుకు ఎదగడానికి ట్రై చేస్తుంటారు. మీరు చూడండి, ఎక్కువ చదవని వారు బిల్ గేట్స్ చాలామంది ఉన్నారు. మన తెలుగు ఇండస్ట్రీలో కూడా చిరంజీవి లాంటి వారు తను డిగ్రీ చదివారు, అయినా కూడా ఆయన చదువు మీద కాన్సన్ట్రేషన్ కాకుండా తన యొక్క వృత్తి మీద కాన్సన్ట్రేషన్ చేసి నెంబర్ 1గా తయారయ్యారు. ఈరోజు సినిమా ఇండస్ట్రీని ఏలుతున్నారు. మనకు ఇలా ఎంతో మంది ఉన్నారు, పవన్ కళ్యాణ్ లాంటి వారు కూడా. మరియు ఈ యొక్క బాగా చదివి డిగ్రీలు చేత పట్టుకొని వీరి కనీసం గుమస్తా జాబులు కూడా వారు పొందలేకపోతున్నారు. కారణం ఏమిటంటే సరైన కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం వల్ల, వారిని వారు ప్రజెంటేషన్ చేసుకోలేకపోవడం వల్ల వారి చదువులు వారికి పనికి రాకుండా పోతున్నాయి. ఏదో గవర్నమెంట్ జాబ్ వస్తే అలా బతికేద్దాము అన్న ఒక దృష్టితో వారు జీవిస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతుంది? ముందే చెప్పాను, స్కిల్స్ లేకపోవడం. కోటి విద్యలు కూటి కోసమే కదా, అవునా? మరి ప్రతి మనిషి కోరుకునేది ఏంటో మీకు తెలుసా? మీ యొక్క ఏజ్కి మీకు తెలియకపోవచ్చు, కానీ ప్రతి వ్యక్తి ఇదే కోరుకుంటాడు. అదేంటంటే సుఖమయ జీవనం, సుఖమయ మరణం. అది కరెక్ట్గా జరగాలంటే నీకు విద్య ప్రముఖ పాత్ర వహిస్తుంది. విద్య ఉంటే నువ్వు అనుకున్న కోరికలు నువ్వు తీర్చుకున్న వాడివైతావు. ఒక ప్రముఖ వ్యక్తి ఇలా అంటాడు, విద్య భవిష్యత్తుకు పాస్పోర్ట్ లాంటిది. మరి ఆ పాస్పోర్ట్ని ఈరోజే నువ్వు ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి కదా. ఇంకా ఈ విషయాలు తెలుసుకునే ముందు, నేను ఎంకే శంకర్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. మన చదువు మనకు ఉద్యోగాన్ని ఇవ్వాలి. మరి ఉద్యోగాన్ని వచ్చిందంటే మన జీవితంలో సెటిల్ అయినట్టే అనుకుంటాం. మరి ఆ సెటిల్మెంట్కు ఈ యొక్క చదువులు మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. అవి బీకామ్ టాక్సేషన్, బీకామ్ ఫైనాన్స్, బీకామ్ వొకేషనల్. ఇవి చదవడం వలన మీరు త్వరగా అకౌంటెంట్గా మరియు నువ్వు సొంతగా ప్రాక్టీస్ కూడా చేసుకునేంత వీలు ఈ చదువుల్లో మీకు ఉంటుంది. అట్లనే మీరు BSW చేయడం వలన ఇది సోషల్ వర్కర్, అంటే నువ్వు ఒక రాజకీయవేత్తగా ఎదగవచ్చు, సామాన్య కార్యకర్తగా ఎదిగి జీవితంలో ఒక పెద్ద పొలిటీషియన్ కూడా కావచ్చు. అదేలాగా BCA చేయడం వలన మీరు మాస్ కమ్యూనికేషన్ జర్నలిజంలో ఒక ఉన్నత స్థాయికి కూడా వెళ్ళడానికి ఆస్కారం ఉంది. ఇక్కడే మీకు అడుగులు పడతాయి. మరియు BBA, BBM చేయడం వల్ల మీరు అడ్మినిస్ట్రేషన్ సైడ్, తర్వాత మేనేజ్మెంట్ సైడ్లో COOగా ఎదగడానికి ఒక అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. వీటితో పాటు మీరు బీకామ్ LLB కూడా చదవచ్చు. మీరు కానీ ఆర్ట్స్ స్టూడెంట్స్ అయితే ఇవి చదవండి. ముఖ్యంగా BA మ్యాథ్స్ కమ్యూనికేషన్, BA పబ్లిక్ పాలసీ, BA డేటా సైన్స్ అండ్ అనలిటిక్, తర్వాత BHM హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించింది, BFA ఫైన్ ఆర్ట్స్కి సంబంధించింది, BDS బ్యాచిలర్ ఆఫ్ డిజైనర్, తర్వాత BA LLB లా కూడా చదవచ్చు. తర్వాత BA BED మీరు టీచర్గా సెటిల్ కావాలనుకుంటే BED కూడా చేయొచ్చు. మీరు సైన్స్ విద్యార్థులైతే మీరు ఇవి ఒకసారి చూడండి. BSc బయోమెడికల్ సైన్స్ అండ్ BSc నర్సింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండ్ మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ మార్కెటింగ్, రోబోటిక్ ఇంజనీరింగ్, యాక్చువరియల్ సైన్స్ అండ్ బయోమెడికల్ ఇంజనీరింగ్, BSc BED. ఇవి చదవడం వల్ల కూడా మీరు త్వరగా జీవితంలో సెటిల్ అయ్యే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. సో ఇవి ఇప్పటి వరకు మనము సైన్స్, ఆర్ట్స్, కామర్స్ స్టూడెంట్స్కి సంబంధించిన
ఇప్పటి వరకు మనం చూసిన ఆర్ట్స్, కామర్స్, సైన్స్ గ్రూపులకు సంబంధించిన ఈ యొక్క కోర్సెస్ ఇప్పుడు ఇంకా రానున్న కాలంలో ఇంకా ఎక్కువగా అభివృద్ధి చెంది చాలామంది ఇవి చదవడానికి ట్రై చేస్తారు. అప్పుడు వారు మీకు కాంపిటీటర్ అవుతారు. వారు కాంపిటీటర్ కాకముందే మీరు చదివి వీటిలో సెటిల్ అయితే మీ లైఫ్ ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఓకేనా? ఇవి కాకుండా ఎప్పటికీ తరిగిపోని విలువ తగ్గని కొన్ని కోర్సులు ఉన్నాయి. అవి కూడా ఇప్పుడు చెప్పబోతున్నాను, ఒకసారి చూడండి. ఎన్ని సంవత్సరాలైనా ఎప్పటికైనా తరగని కొన్ని కోర్సులు, ఉద్యోగాలు ఉన్నాయి, ప్రొఫెషన్స్ ఉన్నాయి. అవే ఇవి. ఒకటి అడ్వకేట్. మీకు తెలుసు అడ్వకేట్ ఏ విధంగా సంపాదించుకోగలరు. ప్రపంచంలో అత్యంత హైయెస్ట్ పేమెంట్ వాళ్ళకే ఉంటుంది. తర్వాత బ్యాంకర్స్, తర్వాత సిఏ అండ్ కన్సల్టెంట్స్, తర్వాత డాక్టర్స్, ఈవెంట్ మేనేజ్మెంట్ చేసేవారు, ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నవారు, హాస్పిటల్లో మేనేజర్స్గా ఉన్నవారు, ఇన్సూరెన్స్లో మేనేజర్గా ఉన్నవారు, జడ్జి అయినవారు, తర్వాత నర్సింగ్, రియల్ ఎస్టేట్లో పని చేసేవారు, సింగర్స్, టీచర్స్, తర్వాత ప్రీస్ట్ అంటే పంతులు, తర్వాత రైటర్స్, కంటెంట్ రైటర్స్, వీడియోగ్రాఫర్స్, యూట్యూబర్స్. వీరు రానున్న కాలంలో మరీ కీ రోల్స్ ప్లే చేస్తారు. వీటిలో ఇచ్చిన అంశాలలో మీరు ఒకటైనా మీ జీవితం నల్లేరు మీద నడకలాగా వెళ్ళిపోతుంది. మరి ఇది జరగాలంటే మీకు ఒక ఫార్ములా నేను మీకు ఇస్తున్నాను. ఆ ఫార్ములాని మీరు తీసుకోండి. జిఎస్టి. జి ఫర్ గోల్, ఎస్ ఫర్ స్కిల్స్, టీ ఫర్ టైం బాండ్. మీరు ఒక రోజు కూర్చొని ఏమి చెయ్యాలి అనే గోల్ను మీరు క్రియేట్ చేసుకోండి. అంటే తెలుసుకో, ఏ విధంగా, ఎలా అనేది తెలుసుకోవాలి. తర్వాత దానికి తగ్గ స్కిల్స్. ఫర్ ఎగ్జాంపుల్, నేను అడ్వకేట్ కావాలనుకున్నాను, నాకు మాట్లాడడం రావాలి, కన్విన్సింగ్ స్కిల్స్ తెలియాలి, నెగోషియేట్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి, ప్రతి ఒక్కరిని నా యొక్క వైపు వశపరుచుకునేలాగా మాట్లాడాలి, ఆ యొక్క డిప్లొమసీ అనేది ఉండాలి. అది స్కిల్స్. తర్వాత టైం. మనము చేయాలనుకున్న దానికి వితిన్ టైంలో పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చూడండి, ప్రతి దేశానికి లేదా మన దేశానికే చూడండి, పంచవర్ష ప్రణాళికలు ఉంటాయి. అంటే 5 years ప్లానింగ్స్ అని. ఈ 5 సంవత్సరాలు ఏం చేయాలి అనేది. అలాగే మీరు కూడా 5 yearsలో ఏం అవ్వాలనేది టార్గెట్ పెట్టుకోండి. దానిని ఊహించండి, సాధిస్తున్నట్లు అనుకోండి. ఒకరోజు మీరు సాధిస్తారు. ఈ జిఎస్టి అప్లికేబుల్ చేయడం వల్ల, అదేవిధంగా భవిష్యత్తుకు తగ్గ చదువులు చదవడం వల్ల మీ జీవితం నల్లేరు మీద నడకై ఈజీగా వెళ్ళిపోతుంది. 10 మందికి మీరు మార్గదర్శి కూడా అవుతారు. ఈ విషయాలు మీరు ఆచరించినట్లయితే మీకు లాభం కలుగుతుంది. వ్యక్తిగత అభివృద్ధి, దేశాభివృద్ధి.